గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీచుపల్లి 10వ బెటాలియన్ సమీపంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44 పై జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అవ్వగా మరికొందరికి గాయాలయ్యాయి. బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాత్రి 11 గంటలకు ఆరాంఘర్ నుంచి బస్సు బయలుదేరింది. రాత్రి 2 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. అద్దాలు పగలగొట్టి కొంతమంది, డోర్ నుంచి మరికొంతమంది బయటకు వచ్చారు. కానీ 5గురు మంటల్లో చిక్కుకున్నారు. ఓ మహిళ సజీవ దహనం అవ్వగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. 3గురిని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉంటారని పోలీసులు తెలిపారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల బస్సు బోల్తా పడిందని చెప్పారు. బస్సు బోల్తా పడిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు అంటుకున్నాయని పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, చెప్పండి. ఇప్పటికే మనం చూసుకుంటే 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బోల్తా పడి దాని తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తుంది. ఒకరు మృతి చెందారు, మహిళ. దాని తర్వాత 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాణా? అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనగానే మనం ఇది చూడాలి. రాత్రి 11 గంటలకి అక్కడ బస్సు ఎక్కారు, జడ్చర్ల దగ్గర దిగారు. జడ్చర్ల దగ్గర ఇప్పుడు మనం చూసినట్టు వే ఉంది కదా, ఈ వే దగ్గరనే జడ్చర్ల దగ్గర ఆగారు. అక్కడ అందరూ టీలు తాగారు. టీలు తాగిన తర్వాత కొంతమంది రెస్ట్ రూమ్స్కి వెళ్ళే వాళ్ళు రెస్ట్ రూమ్స్కి వెళ్ళారు. తర్వాత అక్కడి నుంచి 15 నిమిషాలు అక్కడ ఆల్ట్ అయిన తర్వాత డ్రైవర్ మారాడు. డ్రైవర్ మారిన తర్వాత ఇదే మార్గంలో బస్సు చాలా స్పీడ్గా వచ్చింది అనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. చాలా స్పీడ్గా వచ్చింది. అయితే ఈ సంక్రాంతికి ఎక్కువగా ఈ ప్రయాణికులు తమ ఊర్లకు వెళ్తున్నారు కాబట్టి ఇటు రాయలసీమకి కర్నూలు చాలా దగ్గర. ఇక్కడి నుంచి దాదాపు సంఘటన జరిగిన ప్లేస్ నుంచి కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇటు కర్నూలు నుంచి కానీ ఇటు కడప నుంచి కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. రాత్రి కూడా ఇంతే రద్దీ అనేది ఉన్నట్టుగా తెలిసింది. కాకపోతే డ్రైవర్ ఆల్రెడీ మారాడు కాబట్టి ఎక్కడి నుంచి మియాపూర్ నుంచి జడ్చర్ల వరకు ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయన మారిన తర్వాత ఇంకోటి ఆల్మోస్ట్ అప్పటికే రెస్ట్ తీసుకొని ఉంటాడు. రెస్ట్ తీసుకున్న తర్వాత డ్రైవర్ మారాడు కాబట్టి ఆయన మరొక వెహికల్ని ఓవర్టేక్ చేసి ఉంటాడనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. అప్పటికే బస్సులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు కూడా బస్సు అయితే చాలా స్పీడ్గానే వెళ్ళింది అనేసి కూడా వారు చెప్తున్న నేపథ్యం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం విజువల్లో చూడబోతున్నాం కదా. ఈ ప్లేస్కి వచ్చే కొందరికి బస్సు ఇక్కడ మరొక వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ ఉన్నప్పుడు ఒక్కసారిగా కూడా దాన్ని తప్పించే ప్రయత్నంలోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఈ బస్సు జగన్ ట్రావెల్స్ ఉంది, ఈ బస్సుని ఇక్కడ తిప్పేసినటువంటి నేపథ్యం ఒక్కసారిగా ఇలా తిప్పేయడం వల్ల బస్సు ఇలా వెళ్ళింది. ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు గుద్దుకునింది. మెయిన్ ఈ చెట్టుకు గుద్దుకోవడం వల్ల బస్సు ఒక్కసారిగా కూడా బోల్తా అటువైపు పడిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొదటిసారిగా అక్కడి నుంచి అది ఎట్లా అదుపు తప్పిందా, లేకపోతే ఓవర్ స్పీడ్ ఏమన్నా వెహికల్ని తప్పించిపోయి ఇట్లా డ్రైవర్ ఇట్లా తిప్పేశాడా, లేకపోతే నిద్రమత్తులో ఉండి ఈ రకమైనటువంటి సంఘటనకి ఆయన ఇచ్చేశాడనేది కూడా ఒక దర్యాప్తులో తేలాల్సిన ఇది ఉంది. దాంతోపాటు మరొక డ్రైవర్ చెప్తున్నటువంటి నిద్రమత్తులో ఉండొచ్చు అనేది కూడా వారు చెప్తున్నారు. పోలీసులు కూడా అదే భావిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి. కానీ ఎందుకంటే 2 గంటల సమయం కాబట్టి అప్పుడు సంఘటన జరిగినప్పుడు ఆల్మోస్ట్ అందరూ ప్రయాణికులు ఇప్పుడు మన విజువల్లో చూసినటువంటి ఈ బస్సులోనూ 2 గంటల సమయం అంటే అందరూ ప్రయాణికులు చాలా గాఢ నిద్రలో ఉంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బస్సు లెఫ్ట్ సైడ్ ఆ చెట్టును గుద్దుకోవడంతో సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చే కొద్దిగా వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలిసే లోపల
బస్సు కరెక్ట్గా ఈ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో గుంతలో పడిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఉల్టా పడిపోయింది బస్సు. సో ఒక్కసారిగా కూడా హాహాకారాలు, ఏడుపులు, పెడబొబ్బులు, అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపల కూడా వాళ్ళకి బస్సు కింద పడిపోయింది. డ్రైవర్ ఏమో ఇటువైపు నుంచి దూకేశాడు. మనం విజువల్లో చూస్తున్నాం కదా, ఈ ప్లేస్ నుంచి కూడా మన డ్రైవరు అక్కడ దూకేశారు. తర్వాత ప్రయాణికులందరూ కూడా ఈ బస్సు ఇటు ఉల్టా పడిపోయింది కాబట్టి వారు తప్పించుకోవడానికి వారు చాలా ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా కొంతమంది ఈ డోర్ కింద కూడా ఈ డ్రైవర్ సీట్ కాబట్టి ఈ డోర్ కింద కూడా కొంతమంది ప్రయాణికులు మొదటికే బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తుంది. తర్వాత కొంతమంది ఈ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి ఏదైతే మొత్తం ఒక కిటికీ ఉంటుందో ఇక్కడ విండో దగ్గర అది పగలగొట్టడానికి కూడా ప్రయాణికులు ప్రయత్నించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ దాన్ని కూడా పగలగొట్టి దీని నుంచి బయటకు రావడానికి వాళ్ళు ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. మొత్తం దాదాపు 15 నిమిషాల పాటు కూడా ఎటువంటి మంటలు అయితే వెంటనే చెలరేగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఎమర్జెన్సీ డోర్ ఏదైతే వెనకాల భాగంలో ఉందో ఈ డోర్ లాక్ ఓపెన్ అవ్వడం వల్ల అందరూ ఇక్కడ నుంచి ఆల్రెడీ బస్సు ఇట్లా ఉల్టా పడిపోయింది కాబట్టి ఇట్లా లెఫ్ట్ సైడ్ పడిపోయిన తర్వాత ఒరిగిపోయినప్పుడు దీని మార్గం కూడా అందరూ కూడా ఇక్కడ దూకినట్టుగా తెలుసు. దూకేసి వారు ఒక ప్రాణాలని కాపాడుకున్నారు. కానీ ఒక మహిళ మాత్రం బస్సు పూర్తిగా ఇట్లా లెఫ్ట్ సైడ్ పడిపోవడం వల్ల ఆమె లెగలేకపోయింది. లేకపోతే ఆమెకి ఎవరు హెల్ప్ చేయలేదా, లేకపోతే అందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడం అందరూ పారిగెత్తుకున్నారు. కానీ అక్కడ ఒక మహిళ చిక్కుకుపోయింది అనేసి కూడా ఎవరు గమనించలేదనేసి కూడా దీంతో ఈ యొక్క బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒక్కసారికి 15 నిమిషాల తర్వాత ఈ మంటలు అనేది స్టార్ట్ అయిన తర్వాత పూర్తిగా లోపల బస్సు అంతా కూడా ఏసీ బస్సు కాబట్టి, ఓల్వో బస్సు కాబట్టి చాలా ఈజీగానే మంటలు అనేది లోపలికి వ్యాప్తి చెందాయి. వెంటనే ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చేసి కాలిపోయినటువంటి నేపథ్యం కాబట్టి అప్పటికే చాలామంది కూడా తమ వస్తువులు ఏవైతే ఉన్నాయో వస్తువులు కానీ, బ్యాగులు కానీ, ఇతర అన్నీ కూడా లోపల పెట్టుకున్నారో వాటిని తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ మంటలు విపరీతంగా చెలరేగడంలో వాళ్ళందరూ కూడా భయపడి ఇంకా దూరంగా వెళ్ళారు. ఎందుకు పారిపోయారంటే ఈ మంటల్లో ఒకవేళ పెట్రోల్ ట్యాంక్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఈ పెట్రోల్ ట్యాంక్ కానీ మంటలు వ్యాప్తి చెందితే బస్సు కూడా పేలిపోయే అవకాశం ఉంది. దీంతో చాలా వరకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందనేసి వారు భావించారు. అయితే ఇక్కడ పక్కనే మనకి ఈ బస్సు సంఘటన జరిగినటువంటి ఈ ప్లేస్ అయితే ఉందో పక్కన ఒక గ్యారేజ్ కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఈ వరికోతలకి ఎక్కువగా ఉపయోగించే మిషన్స్ ఏదైతే ఉంటాయో వరికోతల మిషన్స్ అవి అక్కడిక్కడ గ్యారేజ్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ సర్వీసెస్ అనేది ఇక్కడ ఇస్తుంటారు. ఈ పెట్రోల్ ట్యాంకు పూర్తిగా దీంట్లో కూడా మంటలు వచ్చి అప్పుడు ఇది పేలిపోతుంది అనేసి కూడా అందరూ భావించారు. కాకపోతే కేవలం పైన మాత్రమే ఈ యొక్క మంటలు అనేది చెలరేగడం వల్ల ఇదేం పెద్దగా పేలలేకపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఒక్కసారి మనం ఈ బస్సు పైకి కూడా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఆల్రెడీ చాలా వీక్గానే ఉంది ఇది. చాలా వరకు ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న ఐరన్ కడ్డీలు కానీ ఇవన్నీ కూడా చాలా శిథిలావస్థకి చేరుకున్నది. మొత్తం కాలిపోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా, అది L11, L17 అట్లా అవన్నీ వరుసగా ఉన్నాయి. లోయర్ బర్త్లన్నీ కూడా అక్కడ మహిళ తను అక్కడ కూర్చున్నట్టుగా చెప్తున్నారు. అక్కడ కూర్చొని ఆమె లేగలేకపోయింది అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. బస్సు అటు ఉల్టా పడిపోయింది కాబట్టి ఎవరు ఎక్కడ పరిగెడుతున్నారు, తమ వస్తువులు ఎక్కడున్నాయో, అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఎవరు ఎందుకు పరిపోతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళకి అసలు చాలామంది షాక్లో ఉన్నారంట. ఆ షాక్లో ఉన్నారు. పైగా ఎవరన్నా కాపాడతారనుకుంటే వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి గ్యారేజ్ ఇంతవరకు మనం చెప్పినటువంటి ఈ వరి పైర్లు కోసేటువంటి ఈ మిషన్స్ ఉన్న గ్యారేజ్లో అక్కడ కొంతమంది ఈ వర్కర్స్ అందరూ ఉన్నారు. ఆ వర్కర్స్ అందరూ కూడా అక్కడ వెంటనే వచ్చి కొంచెం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటర్ తీసుకొని వచ్చి కొంచెం మంటలు ఆర్పడానికి వారు ప్రయత్నించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతం ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు మరొకసారి ఎగ్జామిన్ చేస్తున్నారు. ఇంకా మృతి చెందినటువంటి మహిళ మృతదేహం కూడా ఇక్కడే ఉంది. సో ఆ బర్తులు కూడా ఒక బర్త్ కూడా అక్కడ పడిపోయినటువంటి నేపథ్యం బస్సు ఇట్లా పడిపోయింది కాబట్టి బస్సుని ప్లేస్ని కొంచెం పైకి లేపేసి దాన్ని ఒక స్టడీగా ఇక్కడ పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి పూర్తిగా మొత్తం దగ్ధం అయిపోయింది. ఇంకా చూడండి, ఇట్లా పడిపోవడం వల్ల ఈ డోర్ కూడా ఓపెన్ కాలేదు. మొత్తం ఇంకా ఇట్లానే ఉంది, స్ట్రక్ అయిపోయింది. ఇది కూడా అప్పుడు ఈ డోర్ కూడా ఓపెన్ కాలేదు. కేవలం డ్రైవర్కి సంబంధించినటువంటి డోరు, అలాగే వెనక బాగానే ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్ మాత్రమే ఓపెన్ అవడం వల్ల వాళ్ళు ప్రయాణికులందరూ అక్కడికి నుంచి తప్పించుకునే పరిస్థితి కనపడుతుంది. చాలామంది కూడా ప్రయాణికులు ఇక్కడ ఉన్నటువంటి
మనం ఇవి చూస్తున్నాం అంటే ఇవి డోర్లు ఇక్కడ కింద తమ తమ వస్తువులంతా కూడా లోపల భద్రపరచు బ్యాగులు కానీ అన్నీ కూడా లోపల భద్రపరుచుకుంటారు. కానీ ఒక్క వస్తువు కూడా ఇక్కడ మిగలలేదు, మొత్తం కూడా దగ్ధం అయిపోయింది పూర్తి స్థాయిలో. ఒక్కటి కూడా మిగలలేదు. లోపల బట్టి సామాన్ అంతా కూడా మొత్తం పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. కొంతమంది బట్టలు కానీ బ్యాగులు కానీ కొంతమంది ఊర్లోకి వెళ్తున్నారు కాబట్టి కొన్ని సర్టిఫికెట్స్ కానీ ఇవి బంగారం కానీ ఇవన్నీ కూడా తీసుకెళ్తారు. అవి కూడా చాలా వరకు కూడా పోయాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ బ్యాగులు కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవంతా పూర్తి స్థాయిలో దగ్ధం అయిపోయాయి. మరి కొంతమంది ఇక్కడి నుంచి కొన్ని క్యాలెండర్లు ప్రింట్ చేసుకుని వారు వెళ్తున్నట్టున్నారు. ఆ క్యాలెండర్లు కూడా పూర్తిగా ఇటువైపు పడిపోయిన కింద వాళ్ళు పెట్టుకోనట్టున్నారు. వాళ్ళు అవి కూడా పూర్తిగా కాలిపోయినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో జరిగిన సంఘటన కానీ ఎందుకంటే గతంలో ఇలాంటి సంఘటన గతం 5 సంవత్సరాల ముందు ఒకటి జరిగింది జబ్బా ట్రావెల్స్లో. అది ఎంత పెద్ద పెను విషాదాన్ని మిగిల్చిందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ మంటల్లో చాలామంది కాల్పి చనిపోయినటువంటి సంఘటన అప్పట్లో అది ఒక పెను సంచలనంగా మారింది. దీంతో ఆ జబ్బా ట్రావెల్స్ని అప్పట్లో బ్యాన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కాకపోతే ఇక్కడ అదృష్టం ఏమనంటే కేవలం ఒక్కరు మాత్రమే మృతి చెందారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా తొందరగానే వారు బయటపడిపోయారు. అందరూ తప్పించుకొని తమ ప్రాణాలని కాపాడుకున్నారు. ఎవరైతే గాయపడినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి కొంతమంది తీసుకెళ్లారు, కొంతమందిని కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. వాళ్ళకి చికిత్స చేశారు. కొంతమంది తమకు బాగుందనేసి మళ్ళీ తిరిగి వచ్చారు, ఇదే ప్లేస్కి తిరిగి వచ్చారు. ఎందుకంటే తాము పోగొట్టుకున్నటువంటి బ్యాగులు కానీ లేకపోతే ఇతర వస్తువులు ఏమైనా దొరుకుతాయనేసి ఉద్దేశంతో వారు ఇక్కడికి వచ్చారు. వచ్చే కొందరికి పూర్తిగా మంటల్లో అప్పటికే కాలిపోతుందట, మొత్తం పంటల్లో కాలిపోతుంది. చాలా వరకు ఇక్కడ సమీపంలో లెఫ్ట్ సైడ్లోనే ఒక ఇల్లు ఉంది, అక్కడి నుంచి కూడా వారు మోటార్ వేయడం వల్ల ఆ వాటర్తో ఇక్కడ కొట్టడానికి ప్రయత్నించారు, దీన్ని మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. వారు చేస్తున్నప్పుడు వెంటనే ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి ఈ మంటలు అనేది ఆర్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ బస్సుకి సంబంధించినటువంటి ఇంత మొత్తం కాలిపోయినా అసలు ఏమి ఆనవాళ్ళు కూడా లేకపోయింది. కానీ ఇంతమంది ప్రాణాలతో ఎట్లా తప్పించుకున్నారు అనేది కూడా అందరూ చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే జరిగినటువంటి సంఘటన చూసుకుంటే మాత్రం చాలా భయంకరంగా ఉంది. అసలు వాళ్ళు అనుభవించినటువంటి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేసి కూడా అందరూ, ఎందుకంటే మహిళలు దాదాపు 10 మంది దాకా ఉన్నారు. ఆ లిస్టు ప్రకారం కూడా చూసుకుంటే బుకింగ్ చేసినటువంటి ఆ లిస్టు ప్రకారంగా చూసుకుంటే మహిళలు ఒక 10 మంది దాకా ఉన్నారు. దాంతోపాటు ఈ పండగ సీజన్ కాబట్టి మధ్యలో కొంతమంది యాడ్ అయ్యే వారు కూడా ఉంటారు, మధ్యలో ఎక్కే వాళ్ళు ఉంటారు. కొంతమంది సీట్లు దొరికిన వాళ్ళు కూడా ఈ డ్రైవర్ సీట్ దగ్గర కొంతమంది అడ్జస్ట్ అయ్యి అక్కడ కూర్చోడినట్టు వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు, వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ ఎలా తప్పించుకున్నారో ఇప్పటికీ అర్థం కాలేదని చెప్తున్నారు. కానీ ఈ బస్సు అయితే ఎప్పుడు ఈ చెట్టుని గుద్ది ఇట్లా పడిపోయిందో ఈ యొక్క విజువల్స్ అంతా కూడా పక్కనే ఉన్నటువంటి మనం ఇక్కడ గ్యారేజ్ చూడబోతున్నాం. అక్కడ ఒక సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా ఇటు రోడ్డు వైపుకి అది మరలి ఉండింది ఉదయం వరకు. దాంట్లో మొదటగా అది రికార్డ్ అయింది. ఆ ఒక సీసీ ఫుటేజ్ని మొదటగా బిగ్ టీవీ సాధించింది. అప్పుడు అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా పడింది. వెంటనే బస్సు అది అయిపోయింది. తర్వాత 10 నిమిషాలకి ఎట్లా వాళ్ళందరూ ఒక్కొక్కటి పైనుంచి అంటే లోపల నుంచి బస్సులో నుంచి ప్రయాణికులు దూకడం కానీ పరిగెత్తడం కానీ అవన్నీ కూడా విజువల్స్ చాలా క్లియర్గా కానీ వాళ్ళకి రికార్డ్ అయినటువంటి నేపథ్యం. అయితే ఈ ఎవరెవరు పారిపోయారు ఏంటనేది కూడా వారు రికార్డ్ అవ్వలేదు ఆ సిచ్యువేషన్లో. సో ఏదన్నట్టు కానీ ఇది ఇప్పుడున్నటువంటి ఈ మధ్య కాలంలో ఈ రోడ్డు పైన జరిగినటువంటి అత్యంత పెను విషాదంగానే చూస్తున్నారు. కాకపోతే ఎవరికి కేవలం ఒక మహిళ మాత్రమే వృత్తి చెంది కాబట్టి మిత్ర ప్రయాణికులకి ఏమి కాలేదు, వారందరూ కూడా సేఫ్గానే ఉన్నారని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మహిళ యొక్క మృతదేహం కూడా ఇక్కడెక్కడో ఉంది కాబట్టి వారు ఎవరు ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కుకట్పల్లి ఎక్కినటువంటి మహిళ మాలతి అనేసి అంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయట్లేదు. ఆమె యొక్క డీటెయిల్స్ అన్నీ ఫొటోస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వారి యొక్క బంధువులు కూడా ఇక్కడికి వచ్చారు. కాకపోతే
వారి యొక్క హస్బెండ్ వాళ్ళు వచ్చి గుర్తుపడితే మాత్రం వాళ్ళ ఆనవాళ్ళం అని గుర్తుపడితే మాత్రం మహిళ ఆమెదానా లేదనేది ఒక క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు మేము అఫీషియల్గా చెప్పలేమనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మహిళ మృతదేహం కూడా ఎక్కడ ఉంది, వారి బంధువులు వచ్చిన గుర్తుపట్టి దాన్ని మళ్ళీ తర్వాత దీనికి పంపించాలి, పోస్ట్ మార్టంకి పంపించాలి. కాబట్టి ఇంకా ఆ ప్రాసెస్ ఉంది. సో అంతవరకు కూడా బస్సు ఇక్కడే ఉంటుంది, అలాగే మృతదేహం ఇక్కడ ఉంది. వారి బంధువులు కోసం ఎదురు చూస్తున్నారు, అధికారులు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం. కాకపోతే ఈ రోడ్ అంతా కూడా ఈ సంఘటన జరిగిన తర్వాత కొద్ది వరకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. దాంతోపాటు సంక్రాంతికి వెళ్తున్నారు కాబట్టి టోల్ గేట్ల దగ్గర కానీ ఈ రోడ్డు కూడా హైవే కూడా చాలా ఫ్రీగా ఉంటుందని చేస్తారు. చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు. ఈ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏర్పడింది. అక్కడి నుంచి వచ్చేటోళ్ళకి కొంచెం లేట్ అవుతుంది కాబట్టి వారు కుటుంబ సభ్యులు ఇక్కడ పూర్తి స్థాయిలో వస్తే వారు గుర్తుపట్టిన తర్వాత ఫర్దర్గా జరగాల్సినటువంటి మొత్తం కార్యక్రమాలు జరగబోతున్నాయి. రైట్ రానా, అయితే ఇప్పటికే చూసుకుంటే జగన్ ట్రావెల్స్కి సంబంధించిన ఆ ట్రావెల్స్ బస్సేకే ఈ ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. అయితే ఆ జగన్ ట్రావెల్స్ వాళ్ళు ఏమైనా స్పందించారా? అంటే ఆ అమ్మ ఎవరైతే మృతురాలు ఉన్నారో మృతురాలకి సంబంధించి ఏదైనా అధిక సాయం ప్రకటించడం కానీ దానికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి ఏదైనా రియాక్ట్ అవ్వడం జరిగిందంటారా? ఇదే విషయం మీద బిగ్ టీవీ ఉదయం నుంచి కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. జగన్ ట్రావెల్స్ సంబంధించిన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఆఫీస్కి బిగ్ టీవీ వెళ్ళింది. అసలు ఈ జరిగింది ఒక మృతురాలు చనిపోయింది మీ ప్రమాదంలో. ఆమెని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అసలు ఎవరు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఆ లిస్ట్ ఇవ్వడానికి కూడా వారికి చాలా సమయం పట్టింది. ఎవరో కొంచెం ప్రెజర్ పెడితే మాత్రమే ఆ ప్రయాణికుల లిస్ట్ అనేది బయట పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడితే చాలా వరకు కూడా వాళ్ళ ఆఫీసులో ఉదయం నుంచి కూడా అన్నీ మూసే ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ సర్వీసులు వస్తాయి, వారు దిగుతారు, అక్కడ వారి యొక్క సామాన్లు అక్కడ ఉంటాయి, వారు ఖచ్చితంగా ఆఫీస్ అనేది తెరిచి ఉండాలి. కానీ ఆల్మోస్ట్ అన్ని ప్లేసుల్లో కూడా జగన్ ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో ఆ ఆఫీసులన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ యొక్క మృతురాలకు సంబంధించిన మాలతీ విషయానికి వస్తే మాత్రం మన కూకట్పల్లి దగ్గర సంబంధించినటువంటి జగన్ ట్రావెల్స్ దగ్గర కూడా మన రిపోర్టరు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గురించి కానీ వాకప్ చేయడానికి జరిగినటువంటి మహిళ ఎవరు చనిపోయారు ఏంటి అనేది ఆమె వివరాలు కనుక్కోవడానికి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎవరు లేకపోయేసరికి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బోర్డు మీద ఉన్న ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ఇప్పుడే మా సార్ వాళ్ళతో మాట్లాడి మేము చెప్తామండి, మాకేం ఇన్ఫర్మేషన్ లేదంటూ కూడా వారు కూడా చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో మొత్తానికి ఇటు బాచుపల్లిలో ఉన్నటువంటి అక్కడ గ్యారేజ్ ఉంటుంది వాళ్ళది, అక్కడ హాల్ట్ ఎక్కువగా బస్సులు ఉంటాయి, అక్కడ కూడా బస్సులు ఎక్కడా కూడా కదలలేదు. కానీ ఇప్పటివరకైతే జగన్ ట్రావెల్స్ సంబంధించిన వారు ఎవరు అందుబాటుకు రాలేదనేసి కూడా మనకు అందినటువంటి సమాచారము. కాకపోతే ఒకసారి మనం లిస్ట్ వచ్చింది కాబట్టి ప్రయాణికుల లిస్టు, ఆ ప్రయాణికుల లిస్టు కూడా ఒకసారి మనం చూద్దాము ఎవరెవరు ఎక్కడ ఏ సీట్లో ఉన్నారను. మొదటి సీట్ వచ్చి U1 అప్పర్ బెర్త్ వచ్చి మణికట్ట బుక్ చేసుకున్నారు. తర్వాత లోయర్ బెర్త్ వచ్చి చెంచయ్య నాయుడు, అలాగే లోయర్ బెర్త్ 2 వచ్చి ఇంకోటి ఎవరు ఆన్లైన్లో బస్ పే దాంట్లో బుక్ చేసుకున్నారు. వాళ్ళ నేమ్ అనేది దాంట్లో ఇది అవ్వలేదు. వాళ్ళు కూకట్పల్లిలో పికప్ వ్యాన్లో ఎక్కినట్టుగా దీంట్లో రికార్డ్ చెప్తున్నారు వీరు ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారం. తర్వాత వచ్చి ఈ అప్పర్ బెర్త్లోనే సెకండ్ బెర్త్ దాంట్లోనే అప్పర్ అరుణ గారు ఎక్కారు. తర్వాత U3 అప్పర్లోనే U3 వచ్చి ఝాన్సీ గారు ఎక్కారు. తర్వాత U4లో అప్పర్ బెర్త్లోనే K రాహుల్, తర్వాత L4లో దివ్యారెడ్డి, L5లో సాదిక్ అలీషా, తర్వాత L6లో నిశాంత్ అంజుమ్, తర్వాత U5లో అప్పర్ బెర్త్లో సునీల్ చౌదరి. వీళ్ళందరూ కూడా కూకట్పల్లి బస్ పాయింట్ దగ్గర మినీ బస్సులోనే ఎక్కి వారు మియాపూర్లో బస్సు ఎక్కినట్టుగా దీంట్లో వారు చెప్తున్నారు. దాంతోపాటు ఈ U6లో వచ్చి సయ్యద్ అబ్బాస్, U7లో వచ్చి అరుణ్ కుమార్, L7లో వచ్చి మాలతి. ఈ L7 అంటే లోయర్ బెర్త్ 7 బర్త్లో లోయర్లో మాలతి. ఇప్పుడు ఎవరైతే చనిపోయిందనేసి మృతురాలు అనేసి మనం అనుకుంటున్నామో ఆమె యొక్క బర్త్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా U7 అనేది మన కెమెరామెన్ కూడా ఒకసారి జూమ్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. బస్ దగ్గర కొంచెం జూమ్కి వెళ్దాము. ఇప్పుడు విజువల్లో చూడబోతున్న ఆ బర్త్ L7 అక్కడ వస్తుంది మాలతి గారు అనేది. ఆమె కూడా సేమ్ కూకట్పల్లిలో మినీ వ్యాన్ బస్ ఎక్కింది. తర్వాత చిత్తూరుకి వెళ్లాల్సి ఉంది. అయితే చిత్తూరుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే వారి యొక్క బంధువు పెద్ద కర్మ ఉందనేసి అది ఆ యొక్క కార్యక్రమానికి ఆమె హాజరు కావడానికి బయలుదేరినట్టుగా తెలిసింది. రాత్రి బయలుదేరిన తర్వాత ఉదయాన్నే ఇంత పెద్ద చేదు వార్త వారి కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. తర్వాత మాలతి గారి తర్వాత L8లోనే ఆమె పక్కన పెడుతూ రమ్య
రమ్య గారు వారు కూడా ఉన్నారు. తనతో పాటు L9లో ప్రవళిక, అలాగే U8లో తేజస్వి, U9 ఇమ్రాన్, U10లో గిరీష్ కోమరగుంట, తర్వాత L10లో పురుషోత్తం, L11లో జ్యోతిశ్వరరావు, తర్వాత L12లో నవీన్ రెడ్డి, U11లో మహేందర్ రెడ్డి, U12లో ప్రత్యూషారెడ్డి, దాంతో U13లో రేఖ, L13లో జీడి కిరణ్ కుమార్, L14లో మదన్, అలాగే L15లో మరొక మహిళ సోఫియా, ఆ తర్వాత L16లో పూర్ణచంద్ర సాయి, L17లో సురేష్. సో వీరు అందరూ కూడా చిత్తూరుకి, అంటే హైదరాబాద్ నుంచి వారు చిత్తూరుకి ప్రయాణం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇద్దరు డ్రైవర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారండి. ఆ డ్రైవర్లకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ పెట్టారు. డ్రైవర్ 1 వచ్చి శంషుద్దీన్, ఆయన కాకినాడకు సంబంధించిన ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ పెట్టారు. తర్వాత డ్రైవర్ 2 బాబు, కేడీపీ అంటే కడపకు వస్తుంది, బాబు మరొక డ్రైవరు. అయితే ఈ జడ్చర్ల దగ్గర హాల్ట్ అయినప్పుడు ఏ డ్రైవర్ మారాడు? శంషుద్దీన్ హైదరాబాద్ నుంచి నడుపుకుంటూ జడ్చర్ల దగ్గర బాబుకి వెహికల్ అప్పచెప్పాడా, లేకపోతే బాబు అక్కడి నుంచి తీసుకొని వచ్చి శంషుద్దీన్కి వెహికల్ అప్పచెప్పారా? అప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు వీరిద్దరిలో ఎవరు నడిపారు అనేది కూడా ఒక క్లారిటీ అనేది ఇప్పటి వరకు రాలేదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వారి ఫోన్ నెంబర్ కూడా ఉన్నాయి కాబట్టి వారిని ట్రేక్ కూడా ఖచ్చితంగా కూడా నిందితులు నిర్లక్ష్యంగానే వ్యవహరించారు కాబట్టి ఒక మహిళ ప్రాణానికి ముప్పు తెచ్చారు. ఆమె మృతికి కూడా కారణమయ్యారు. పైగా పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టానికి వారు కారకులు గారు కాబట్టి వారిపైన కూడా కేసులు ఇప్పటికే బుక్ చేస్తారు. జగన్ ట్రావెల్స్ మీద కేసులు బుక్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇది హైదరాబాద్ టు చిత్తూరుకి వెళ్లాల్సింది. ఇవాళ ఉదయం నిన్న సాయంత్రం 8 గంటలకి బయలుదేరింది. అక్కడి నుంచి కొన్ని అలా ఏదైతే ఒక్కొక్క బస్ స్టాప్ దాటుకుంటా లాస్ట్కి మియాపూర్లో అందరినీ పిక్ చేసుకున్న తర్వాత కుకట్పల్లి బస్ స్టాప్ నుంచి మియాపూర్లో ఈ బస్సులో అందరినీ ఎక్కించారు. అక్కడి నుంచి కూడా వారు వచ్చినటువంటి నేపథ్యం కనపడితే ఈ హైదరాబాద్ నుంచి చిత్తూరుకు వెళ్ళడానికి దాదాపు 11 గంటల 15 నిమిషాలు పడుతుంది. అందరూ ఇంకా ఉదయాన్నే పూట వెళ్ళిపోవచ్చు. పైగా 2 గంటల సమయం కాబట్టి అందరూ చాలా డీప్గా స్లీప్లో ఉండిపోయారు. అందరూ నిద్రపోతున్నారు అనేసి కూడా చెప్తున్నారు. కానీ కేవలం ఒక డ్రైవర్ మాత్రమే ఇక్కడ ఈ డ్రైవర్ సీట్ దగ్గర వారు రెగ్యులర్గా మరొక డ్రైవర్ ఉంటారు, లేకపోతే ఎవరైనా మరొక ప్రయాణికులు ఇక్కడ కూర్చున్నా కూడా పక్కన సీట్ ఉంటుంది కాబట్టి ఆ లోపలికి వెళ్ళడానికి డోర్ ఉంటుంది. ఆ డోర్ కంటే ముందు ఇక్కడ డ్రైవర్తో పాటు మరొకమంది ఇక్కడ కూర్చోడానికి సీట్ ఉంటుంది. అక్కడ కూడా 2-3 కూర్చోన్నారని కూడా చెప్తున్నారు. వాళ్ళు పాటలు వినుకుంటా వస్తుంటారు. ఎందుకంటే డ్రైవర్కి నిద్ర రాకుండా కొంచెం కాలక్షేపం కాబట్టి అందరూ నిద్రపోతుంటారు, ఆయన మాత్రం డ్రైవ్ చేస్తుంటారు. నిద్ర రాకుండా కాలక్షేపం కోసం పాటలు కానీ ఇవన్నీ పెడుతుంటారు, మాట్లాడుతుంటారు. కానీ ఇప్పుడు పోలీసులు చెప్తున్నది, లేకపోతే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, ఖచ్చితంగా కూడా ఇది ఆయన నిద్రామత్తులోనే ఉన్నారు. దీంట్లో ఉన్నప్పుడే ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ నిద్రలో ఉన్నప్పుడు మరొక వెహికల్ని గుద్దపై ఆయన లెఫ్ట్ తిప్పేస్తాడు. లెఫ్ట్ తిప్పిన తర్వాత ఇక్కడ ఒక లోయలాగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ లోయలాగా ఉంది, కింద హైవే పక్కనే రోడ్డు కాబట్టి ఇది ఇక్కడ సడన్ గా ఈ లోయలో పడిపోయింది. అక్కడ చెట్టు గుద్దేసి వెంటనే పడిపోయింది. తర్వాత మంటలు వచ్చేసాయి. మంటలు వచ్చేసిన తర్వాత జరగాల్సిన బట్టి మొత్తం సంఘటన అంతా జరిపిన మొత్తం అద్దాలు కానీ అవన్నీ కానీ బస్సుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ అవన్నీ కూడా ఇంకా మొత్తం ఖాళీ బూడిదైపోయింది. ఇంకా మనం మహిళా మృతదేహంని చూపెట్టలేము, ఎందుకంటే అత్యంత హృదయ విదారకమైనటువంటి స్థితిలో మొత్తం ఆనవాళ్ళు కూడా గుర్తుపట్టలేనటువంటి దారుణమైన ఆ పొజిషన్లో ఆ మహిళా మృతదేహము ఇక్కడ ఉంది. ఆ మహిళా మృతదేహం మీద ఇప్పుడే కొన్ని గోనె సంచులు వాటి మీద వాటర్ వేసి ఆ మహిళా మృతదేహం మీద వారు కప్పిపెట్టినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక స్థానికులు కానీ ఇక్కడ ఊర్లకు వెళ్ళేటోళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏం జరిగిందని కూడా వీళ్ళందరూ కూడా చూస్తున్నట్టు నేపథ్యం. కాబట్టి చూడండి, బాడీ మొత్తం కూడా అసలు దేనికి పనికి రాకుండా మొత్తం అయిపోయింది, మొత్తం కాలిపోయింది. కేబులింగ్స్ కానీ మొత్తం అన్నీ మొత్తం కాలిపోయింది. ఇంక వీటి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కేవలం ఈ యొక్క వీటి వల్ల, ఈ షీట్స్ వల్లనే ఎక్కువగా మంటలు అనేది అప్పుడు ఫైబర్వి ఫ్యాబ్రిక్కి సంబంధించిన దీనివి ఎక్కువగా మంటలు వ్యాప్తి వెంటనే మంటలు వ్యాప్తి. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఏసీ చేసుకొని పడుకో ఉంటారు కాబట్టి, వోల్వో ఏసీ బస్సు కాబట్టి ఇది వెంటనే ఈ ఒక మంటలు అనేది చెలరేగిపోయి మొత్తం బస్సు దేనికి పనికి రాకుండా అయిపోయింది. దీనిపైన ఇప్పటికే ఈ యొక్క జగన్ ట్రావెల్స్ సంబంధించిన విషయంలో ఈ బస్సుకు సంబంధించిన ఓనరు ఎవరు అనేది కూడా పోలీసులు ఇప్పుడే ట్రాక్ చేస్తారు. వారిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తంగా
ఈ యొక్క జగన్ ట్రావెల్స్ ఇవాళ పూర్తి స్థాయిలో కూడా అన్ని బుకింగ్స్ కూడా ఆపేసినట్టుగా తెలుస్తుంది. జరిగిన సంఘటన పైన కూడా పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే అందరూ పండగలకు వెళ్తున్నారు, చాలా ఉత్సాహంగా ఎందుకో నమ్మి, ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్లో కొంచెం ధర ఎక్కువగా ఉన్న డబల్ రేట్లు ట్రిపుల్ రేట్లు గత 3 రోజుల నుంచి చూస్తున్నాం మనం. ఇక్కడి నుంచి కర్నూలుకి కానీ, అనంతపురంకి కానీ, కడపకు కానీ, చిత్తూరుకి వెళ్ళాలంటే కూడా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా దాదాపు 3,000 నుంచి 5,000 వరకు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వసూలు చేస్తున్నారు ప్రయాణికుల నుంచి కూడా. అంత డబ్బులు పెట్టుకున్నా కూడా వీరు అధిక డబ్బులు ఇచ్చినా కూడా వీళ్ళు వచ్చినా కూడా వారికి ప్రాణాలకి గ్యారెంటీ లేకపోయింది. సో ఇంకా మనం చూడొచ్చు ఎంత దారుణమైన సిచ్యువేషను. ఇక పండగలు వచ్చిందంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క దందా మాము ఇంత ఉండదు. ఎందుకంటే అందరూ ఒక్క తాటిపైకి వచ్చేస్తారు, ఒక గ్యాంగ్ లాగా, ఒక ముఠాలాగా వారు తయారైపోతారు. అందరూ ఆన్లైన్లో టికెట్లు డిస్ప్లే చేస్తారు, ఎక్కువ మొత్తంలో కూడా ఆన్లైన్లో పెడతారు. తర్వాత ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా ఇక్కడికి రావడానికి వస్తే ఇంక వారు ఇంకా డ్రైవర్ని పట్టుకొని క్లీనర్ని పట్టుకొని వారికి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. సో ఈ బస్సు పరిస్థితి చూస్తుంటే నిజంగా ఇంతమంది 30 మంది ప్రయాణికులు ఒక బస్సు ఇట్లా పడిపోయిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు, అసలు ఏం జరిగింది, వారు పడినటువంటి మానసిక వేదన మనోవేదన ఏ విధంగా ఉంటుంది, తమకు తెచ్చినటువంటి వస్తువులు పర్సులు గోల్డ్ డబ్బులు సర్టిఫికెట్స్ అన్నీ మొత్తం కాలి వారు వేసుకున్నటువంటి బట్టలతో వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఎవరు కూడా అంత సాహసించలేకపోయారు. మంటలు చెలరేగిపోయాయి కాబట్టి లోపలికి వెళ్ళి బస్సు పడిపోయిన తర్వాత ఇంకొకరిని కాపాడదామనో లేకపోతే లోపల ఉన్నటువంటి వస్తువులు తీసుకుందామనో వారన్నీ అంతగానో ఎవరు ప్రయత్నించలేకపోయారు. కానీ కొంతమంది యువకులు కొంచెం మంటలు ఆర్పడానికి చాలా వరకు కూడా వాళ్ళు ప్రయత్నించినట్టుగా ఇక్కడ ఉన్న వారు ఏదైతే ఆ గ్యారేజ్ ఉందో ఆ గ్యారేజ్ వారు కూడా కాలేదు, విపరీతమైనటువంటి మంటలు వచ్చేయడం వల్ల కష్టతరంగా అని చెప్పొచ్చు. మనం విజువల్ చూస్తే మొత్తం ఒక్క చిన్న ఆనవాళ్ళు కూడా లేదు. ఇవన్నీ బర్తులు, ఇద్దరు పడుకోవాల్సి వస్తుంది అంటే ఈ బర్తులు ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో ఇక్కడ ఇద్దరు, ఇది లోయర్ బర్త్, ఇక్కడ ఇద్దరు పడుకోవాలి, అటువైపు ఇద్దరు, పైన మాత్రం పైన కూడా ఒక్కరికి కేటాయించినట్టుగా ఉంది, ఇద్దరికి కేటాయించినట్టుంది పైన కూడా. సో అటువైపు మాత్రం కేవలం సింగిల్ బెర్త్ ఉంటుంది, ఇటువైపు మాత్రం డబల్ బెర్తులు, కింద లోయర్ కానీ పైన అప్పర్ కానీ. సో ఇవి మొత్తం కూడా కాలిపోయి తర్వాత ఈ గ్యాస్కి సంబంధించినటువంటి కేబుల్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాస్ కేబుల్ కూడా మొత్తం అంతా కాలిపోయింది. మొత్తం ఒక చిన్న ఆనవాళ్ళు కూడా లేకపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చెట్లు, 3 చెట్లు, ఈ బస్సు, ఒక మనిషి, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా దొరకలేనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో మనం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్లేస్లో ఉదయాన్నే 8 గంటలకి అందరూ తమ స్వస్థలాలకి తమ ఊర్లకి వెళ్ళిపోవాల్సింది. ఉదయం నిద్రలే కానీ బస్సు ప్రశాంతంగా 2 గంటల ప్రాంతంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒక్కసారిగా బస్సు కుదిపితేనే అందరికి భయం వచ్చేస్తుంది. అలాంటిది బస్సు పడిపోయింది, మంటలు వచ్చేసాయి, ఎట్లా బయటకు వచ్చారో, ఎట్లా అందరూ అసలు ఎవరు హెల్ప్ చేస్తారు ఏంటి అనేది కూడా వారు అసలు ఈ సంఘటన గురించి తోటి ప్రయాణికులు మనం మాట్లాడకపోతుంటే వాళ్ళు షాక్లో ఉన్నారు, మాట్లాడలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు, మా ప్రాణాలు ఎట్లా మేము కాపాడుకున్నామో మాకు ఇప్పటి వరకు తెలియదండి అని కూడా వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం ఏర్పడుతున్నారు. అట్లా రైట్ రానా, అయితే ఇప్పటికే మనం సీసీటీవీ ఫుటేజ్లో చూస్తుంటే కూడా బస్సు అంత ఓవర్ స్పీడ్గా వెళ్తున్నట్టు కూడా లేదు, నార్మల్గా వెళ్తూనే అదుపు తప్పి పక్కన పడినట్టు మనం సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూనే ఉన్నాం, విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇద్దరు డ్రైవర్ని అటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, అసలు ప్రమాదం ఎలా జరిగింది, నిద్రమత్తులో జరిగిందా లేదంటే ఏదైనా వెహికల్ అడ్డు వస్తే తప్పించిపోయి ఓవర్టేక్ చేయబోయి పక్కకి అదుపు తప్పి బోల్తా పడి మంటలు చెలరేగాయా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలిసినాయా రానా? అదే అప్పుడు డ్రైవరు ఎవరు అప్పుడు ఉన్నారు అనేది కూడా పోలీసులు ఇప్పుడు ఆరాధిస్తారు కాబట్టి వారికి సంబంధించినటువంటి కాంటాక్ట్స్ దగ్గరగా వాళ్ళని ఇప్పటికే పోలీసులు విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం. ఒక డ్రైవరు ఇప్పటికే పారిపోయినట్టుగా తెలిసిన అతని యొక్క ఆచూకీ ఇప్పటి వరకు పోలీసులు కూడా తెలియలేదని వారు చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితులను పట్టుకుంటామనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మనం ఇంతకుముందు సీసీ కెమెరా విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ఆ సీసీ కెమెరా విజువల్స్లో మాత్రం ఖచ్చితంగా ఓవర్ స్పీడ్ లేకపోయినా కానీ కాకపోతే ఇతర వెహికల్స్ అనేది చాలా వెళ్తుంటాయి. ఈ వోల్వో బస్సు కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు హైవే ఎక్కిందనుకో ఈజీగా వాళ్ళు 100కి పైన కొడతారు నైట్లో. పైగా ఉదయం పూట కాడ కాస్త రూట్ అనేది కాస్త రద్దీ తక్కువ ఉంటుంది, కొంచెం రోడ్డు కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి స్పీడ్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చారు. కాకపోతే ఇక్కడ వెహికల్స్ మరో వెహికల్ని గుద్దబోయాడు అనేది కూడా కొంతమంది చెప్తున్నారు. ఆ వెహికల్ గుద్దపోయాడు, ఆ వెహికల్ అడ్డంగా ఉంది, ఆయన వచ్చినటువంటి స్పీడ్కి దాన్ని తప్పించిపోయి అక్కడి నుంచి బ్రేక్ వేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ తిప్పేశాడు అనేది వీరు చెప్తున్నది. కాకపోతే ఇక్కడి నుంచి వెహికల్ వచ్చింది, బ్రదర్ కొంచెం జరగండి, ఇప్పుడు ఇక్కడి నుంచి వెహికల్ వచ్చింది,
ఇక్కడ నుంచి వెహికల్ వచ్చిన తర్వాత దాన్ని ఒకవేళ వెళ్తే స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ 2 లైన్స్ ఉన్నాయి, ఇటువైపు అటువైపు లైన్ ఉంది కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తుంది, 1 వే కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు. అంతగా ఇప్పుడు ఓవర్టేక్ చేస్తుంటే 2 అంశాలు, ఒకటి ఓవర్టేక్ అనేది చేసి ఉండాలి, లేకపోతే నిద్రమత్తులో ఎక్కువగా నడిపి వేరే వాళ్ళని గుద్దపోయి సడన్గా మెలకు వచ్చి ఇట్లా తిప్పేసేనే ఉండాలి. ఇట్లా తిప్పేసడం వల్ల బస్సు ఇక్కడి నుంచి మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ నుంచి సడన్గా లెఫ్ట్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి, ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఒక్కసారి లెఫ్ట్ దిగకొసరికి ఇక్కడున్న ఆ చెట్టు కుతే చెట్టు నుంచి దుకొని ఆడి నుంచి అటు కింద పడిపోయినటువంటి నేపథ్యం. సో మనం చూడొచ్చు. కాకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కాబట్టి కేవలం ఒక్కరే చనిపోయారనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎట్లా బతికారనేది కూడా అధికారులకే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. జరిగిన సంఘటన పైన కూడా అనేక కోణాల్లో కూడా వారు అందరినీ విచారిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష సాక్షుల్ని విచారించారు. తర్వాత డ్రైవర్ల యొక్క ఆచూకీ కోసం కూడా చూస్తున్నారు. డ్రాగన్ ట్రావెల్స్ వాళ్ళకి కూడా ఇప్పటికి వారిపైన కూడా కేసులు బుక్ చేయడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. మొత్తం దీన్ని ఎగ్జామిన్ చేస్తున్నట్టు నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు చాలామంది ప్రయాణికులు వారు ప్రాణంతో బయటపడ్డారు కాబట్టి వాళ్ళందరూ తిరిగి వచ్చినప్పుడు తమ వస్తువులు చాలా వరకు పోయాయి, డబ్బులు పోయాయి, గోల్డ్ పోయాయి ఏదనేసి వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మనిషి ప్రాణాలతో చాలామంది బయటపడ్డారు కాబట్టి అన్ని వస్తువులు ఇప్పటికే కాలిపోయాయి అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రయాణికులు జరిగినటువంటి నష్టాన్నంతా కూడా ఖచ్చితంగా జగన్ ట్రావెల్సే భరించాల్సి వస్తుంటుంది. దాంతోపాటు చనిపోయినటువంటి మృతురాలి యొక్క కుటుంబ సభ్యులను కూడా వారే ఆదుకోవాల్సినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పోలీస్ ఆఫీసర్ కూడా ఇప్పటికే వచ్చారు. అంత సార్ ఏంటి ఏమన్నా డ్రైవర్లు ఏమన్నా దొరికారా సార్? ఇప్పుడు డ్రైవర్లు పిఎస్ లో ఉన్నారంట, ఆడికి ఇద్దరు ఉన్నారా సార్? ఇద్దరు ఉన్నారంట. అంటే ఇప్పుడు ఎవరు నడిపారు? అదే పోయి పోలీస్ వాళ్ళని అడిగి చూసాలని వెళ్తున్నా. దాన్ని ఏ సమయంలో ఇది 3 o'clock అయింది అంటున్నా. 2:30 to 3. ఓవర్ స్పీడా లేకపోతే నిద్రమత్తులో అంటున్నారు కానీ ఇంకా మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఇక అదే పోతున్నాం, పిఎస్కి వెళ్తున్నాను నేను, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా వారికి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆల్రెడీ డ్రైవర్లు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం జరిగినటువంటి ఈ ప్రమాదం సంబంధించిన సంఘటన అంతా కూడా వీరు పరిశీలించి ఒక నివేదిక కూడా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు నేపథ్యంగా. ఇప్పటికే ప్రయాణికుల నుంచి కూడా కొంతవరకు వారు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి వారిని కూడా విచారించారు కాబట్టి వారి నుంచి కూడా వారు ఏం చెప్తారు అనేది కూడా అవన్నీ రికార్డ్ చేసుకుని వీరిపైన మరింతగా కేసులు బుక్ చేస్తారు అనేది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా మనం వారి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళు కానీ వస్తున్నటువంటి నేపథ్యం. సో మనం ఈ పక్కన ఉన్నటువంటి గ్యారేజ్ దగ్గర ఎవరైతే అనుమానిస్తున్నామో మాలతి చనిపోయిందనేసి వారి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు అందరూ వస్తున్నారు. వారి యొక్క ఆనవాళ్ళు కానీ వారి దగ్గర ఉన్నటువంటి ఇది కానీ అన్నీ చూపెట్టి వాళ్ళు గుర్తుపెట్టడానికి ఇక్కడ ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కంప్లైంట్ కూడా వాళ్ళు రాస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వీళ్ళ నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లో కూడా వాళ్ళు విచారిస్తున్నారు. అలాగే ఏ సమయంలో వీరు బయలుదేరారు ఏంటి అనేది కూడా మొత్తం వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనా కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గ్యారేజ్ దగ్గరే మనం ఆ సీసీ కెమెరా ఒకసారి మనం జూమ్ చేస్తుందో ఆ సీసీ కెమెరాల్లో ఈ విజువల్ రికార్డు అయింది. అది లేకపోతే తర్వాత అసలు ఏం జరిగింది అనేది కూడా మనం కూడా చెప్పే స్టేజ్లో అయితే లేదు. సో ఏదైనా కానీ ఇదే అంశం ఇప్పుడు డ్రైవర్లు వాళ్ళని కూడా విచారిస్తున్నారు. విచారించిన తర్వాత అలాగే ఈ యొక్క ప్రయాణికులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా వాళ్ళు అధికారులు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.